హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 71. ధృతి ఆలోచనల నుంచి తనను తను డైవర్ట్ చేసుకోవడం కోసం కరణ్ ఎక్కువ వర్క్ పెట్టుకుని ఎక్కువ శాతం ఆఫీస్లోనే ఉండిపోవడంతో ఇలా అయితే కొడుకు పిచ్చివాడైపోతాడని వెంటనే మొబైల్ తీసుకుని మేనేజర్కి కాల్ చేశాడు ప్రభాకర్. వైజాగ్ ప్రయాణం ఎప్పుడు అని అడగడంతో నెక్స్ట్ వీక్ సార్ అని చెప్పాడు అతను. నో, అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, అవి ఈ వీక్ కి ప్రీపోన్ అయ్యాయని చెప్పి వెంటనే వైజాగ్ మీ సార్ని వెళ్ళిపోయేలా చూడు అని చెప్పాడు ప్రభాకర్. ఎందుకు సార్ అని అతను అయోమయంగా అడగడంతో డూ వాట్ ఐ సే అని ప్రభాకర్ సీరియస్ అయ్యేసరికి ఓకే సార్ సారీ అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే ఇంటర్కమ్ నుంచి వాళ్ళ బాస్ కి కాల్ కలిపాడు మేనేజర్. హలో చెప్పండి అని కరణ్ అడిగేసరికి సార్ మీటింగ్స్ మొత్తం రీషెడ్యూల్ చేసి మరొక 2 డేస్లో ప్రీపోన్ చేశారు. ఆ విషయం ప్రభాకర్ సార్కి ఫ్యాక్స్ పంపించారంట. ఇప్పుడే సార్ ఫోన్ చేసి వెంటనే వైజాగ్కి మీ సార్ని బయలుదేరమని చెప్పు అని చెప్పారు సార్ అన్నారు మేనేజర్. కరణ్ మొహం చిట్లించుకొని వాళ్ళకి అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ మనం పని పాట లేకుండా ఉన్నామా ఏంటి? అయినా రీషెడ్యూల్ చేసే ముందు మనకి చిన్న మెయిల్ చేయాలన్న ఐడియా కూడా వాళ్ళకి లేదా అని అనేసరికి సార్ ఇది ప్రభాకర్ సార్ ఆర్డర్ అని చెప్పాడు మేనేజర్. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతున్న తండ్రి మీద అరవలేక సరే మరి ఫ్లైట్ టికెట్స్ చెట్లకి ఉండే ఆకులు కాదు కదా వెంటనే తెంపుకొని వెళ్ళడానికి అని వెటకారంగా అనేసరికి ఆ వర్క్ అంతా నేను చూసుకుంటాను సార్ అని కాల్ కట్ చేశాడు మేనేజర్. హోటల్ రూమ్స్ నేను చూస్తానని వీర్ చెప్పిన విషయం గుర్తు రావడంతో ప్రభాకర్ వెంటనే వీర్కి ఫోన్ చేయడంతో హలో ప్రభాకర్ గారు, హెల్త్ ఎలా ఉందని పలకరించాడు వీర్. బాగున్నానండి. కరణ్ వైజాగ్ వెళ్లే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు కదా, వాడు మరొక 2 డేస్లో బయలుదేరతాడు. అక్కడ స్టేయింగ్ అదంతా మీరు చూసుకుంటే అని ప్రభాకర్ ఇక మాట పూర్తి చేయకముందే అంతే కదా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ తీసుకోకండి. పైగా కరణ్ చిన్నపిల్లాడు కాదు, ఏ పనైనా సమర్థవంతంగా చేస్తాడు. మా అమ్మాయి పెళ్లిలో 70% వర్క్ కరణ్ చూసుకున్నదే కదా అన్నాడు వీర్. థ్యాంక్స్ వీర్ గారు అని చెప్పేసి ప్రభాకర్ కాల్ కట్ చేశాడు. ఆ రోజు సాయంత్రం యథావిధిగా అందరూ ఆఫీసుల నుంచి ఇంటికొచ్చి పడితే దితి ఎప్పటిలాగా శక్తికి ఏ పనులు చేయకుండా కాఫీలు, టిఫిన్లు, స్నాక్స్ మొత్తం పనివాళ్ల చేత పంపిస్తూ శక్తి సహనాన్ని పరీక్షించడం మొదలు పెడితే నువ్వు లేకపోతే నాకు పని జరగదా అన్నట్టుగా పని మనిషి ఇచ్చిన వాటిని కాదనకుండా తీసుకుంటూ తన వరకు తను కంప్లీట్ చేసుకున్నాడు శక్తి. నేను దూరంగా ఉంటే ఈ మనిషి ఏదో ఫీల్ అవుతాడని నేను ఫీల్ అయ్యాను చూడు, అందుకు ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నానని తల కొట్టుకుంది దితి. ఏమైందే నీ తల నువ్వే కొట్టుకుంటున్నావేంటి? ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, రుబ్బురోలు పత్రంతో నేనే తల పగలగొడతానని రేవతి అనేసరికి ఊరుకో అత్తయ్య, నీకు కూడా ఈ మధ్య జబర్దస్త్ ఆటో పంచులు ఎక్కువయ్యాయి అంది దితి. రేవతి నవ్వుకుంటూ తన పనిలో తనుంటే అంత మంచి అత్త కోసం అయినా మెంటల్ మొగుడిని భరించాలని సిద్ధమైపోయింది దితి. రాత్రి డిన్నర్ టైంలో డాడీ అని కూతురు పిలవడంతో ఎప్పట్లాగా ప్రేమగా బేబీ అని పిలవకుండా ఏంటి అన్నట్టుగా కూతురు వైపు చూడడంతో మనసు చిన్నబుచ్చుకున్నా కూడా బయటకేమీ మాట్లాడలేక నేను ఒక కోర్స్కి అప్లై చేశాను అని చెప్పాను కదా, వాళ్ళు 2 డేస్లో వైజాగ్కి రమ్మని పిలుస్తున్నారు, నేను వెళ్ళనా అని అడిగింది ధృతి. వీరు ఓకే అని చెప్పబోయి ఆగి ప్రభాకర్ కూడా ఫోన్ చేసి కొడుకు 2 రోజుల్లో వైజాగ్ వెళ్తున్నాడని చెప్పడంతో వీరు పెదవుల మీద ఒక ఈవిల్ స్మైల్ నిలబడితే ఓకే బేబీ, 2 డేస్లో ఫ్లైట్ టికెట్స్ ఇంకా హోటల్ ఫ్లయింగ్ స్టేయింగ్ అంతా నేను చూసుకుంటాను. పైగా నీకు తోడుగా ఒక మనిషి కూడా ఉంటాడని అనేసరికి ఉంటాడా? ఎవరు డాడీ? అని అడిగింది ధృతి అయోమయంగా.
సర్ప్రైజ్ అని చెప్పి తన డిన్నర్ కంప్లీట్ కావడంతో వీర్ వెళ్ళిపోతే అందరూ అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరు మమ్మీ అని ధృతి మైథిలిని అడిగేసరికి నాకు కూడా తెలీదని చెప్పింది మైథిలి. ఎవరైతే ఏముందే, మీ డ్యాడీ ఒక మనిషిని తన కూతురికి తోడుగా పంపిస్తున్నాడంటే ఎంతో నమ్మకం ఉంటేనే అని చెప్పింది హైందవి. వాళ్ళ డిన్నర్ కూడా కంప్లీట్ చేసి కిచెన్‌లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని, పాలు తీసుకొని ఎళ్ళిన మైథిలి ధృతికి ఎవరిని తోడుగా పంపిస్తానని చెప్పావు బావ అంది మైథిలి. వీర్ నవ్వుతూ మరొక 2 డేస్‌లో కరణ్ కూడా వైజాగ్ ఆఫీస్ పని మీద వెళ్తున్నాడు. వెళ్తే? దానికి దీనికి సంబంధం ఏంటి? అని అడిగి ఏదో స్ట్రైక్ అయినట్టుగా అంటే ధృతికి తోడుగా పంపించేది కరణ్‌నా? అంది. యెస్ మై లవ్లీ బ్యూటిఫుల్ వైఫ్ అంటూ మైథిలి బుగ్గలు గిల్లేసరికి వద్దు బావ. ఆ పిల్లాడు మంచోడే. నీ మాట కాదని అనడు కానీ మన ధృతికి తిక్క ఉంది కదా! ఏమైనా నోరు జారితే ఈ పిల్లోడు ఫీల్ అవుతాడని కంగారు పడింది మైథిలి. ముందే వర్రీ అయ్యి ఒక బంధాన్ని దగ్గర కాకముందే దూరం చేసే కంటే దానికొక ఛాన్స్ ఇస్తే మంచిది కదా! అన్నాడు వీర్. 'అసలు ఛాన్స్ ఇవ్వడానికి వాళ్ళిద్దరికీ బంధం ఉంటే కదా! అదేర్పడ్డానికే ఈ ప్రయాణం' అన్నాడు వీర్. భర్త అంత నమ్మకంగా చెబుతూ ఉంటే ఇక ఏమీ అనలేక పాలందించి సైలెంట్‌గా పక్కన కూర్చుని ఏమవుతుందోనని ఆలోచనలో పడితే సగం తను తాగి, సగం మైథిలికి తాగించి ఆమె పాల మీసాలు శుభ్రం చేశాడు. 2 రోజులు శక్తి, దితీల గిల్లి కజ్జాలు, చందన, శివల కౌంటర్స్‌తో గడిచిపోతే, మూడో రోజు ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్నారు అందరూ. మైథిలికి తప్పక ధృతికి తోడుగా పంపిస్తుందెవరినో ఎవరికీ చెప్పకపోవడం వల్ల, "నువ్వు తోడు పంపిస్తానని చెప్పిన వ్యక్తి ఇంక రాలేదేంటని" అన్నాడు కిరణ్. "ఉండన్నయ్య వస్తాడు" అన్నాడు వీరు. అన్నిసార్లు వస్తాడు, వస్తాడు, ఉంటాడు అనేసరికి అతను మగ వ్యక్తి అని అర్థం కావడంతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటే ప్రభాకర్ ప్రభావతితో ఎయిర్‌పోర్ట్‌కి ఎంటర్ అయిన కరణ్ వైపు చూసి అందరూ షాక్ అయిపోయారు. కానీ ధృతికి తోడుగా పంపించేది అతన్నో కాదో తెలియక ఎవరు వాళ్ళు ఎక్సైట్‌మెంట్ బయట పెట్టకపోవడంతో లోపలికొస్తున్న కరణ్ అక్కడ నిలబడి ఉన్న వీర్ ఫ్యామిలీ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి "మీరేంటి అక్కలిక్కడ" అని పలకరించకపోతే బాగోదు. పైగా తల్లిదండ్రులకు అనుమానం వస్తుందని పలకరించాడు. తన స్నేహితుడొచ్చి 5 నిమిషాలవుతున్నా కనీసం తన వైపు కూడా చూడకపోవడంతో చింటూ ఫీలయ్యాడు. "ఏం లేదు ధృతి ఫ్యాషన్ కోర్స్ కోసం వైజాగ్ వెళ్తోంది కరణ్. నీకు ఏర్పాటు చేసిన హోటల్లోనే ధృతి స్టేయింగ్ కూడా ఉంటుంది. ఎలాగో నువ్వు వెళ్తున్నావు కదా! పైగా తెలిసిన వాడివి కాబట్టి ధృతి రెస్పాన్సిబిలిటీ నీకు అప్పగించాలని ఇక్కడికొచ్చే వరకు నీకు కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ ఈ సర్ప్రైజ్ గురించి చెప్పలేదు" అన్నాడు వీర్ తనకి ఏమీ తెలీదన్నట్టుగా. కరణ్, ధృతి ఇద్దరూ షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని వద్దొద్దని ఒకేసారి అనేసరికి అందరూ వాళ్ళ వైపు చూశారు. ఎందుకొద్దు? మీ ఇద్దరికేమైనా ప్రాబ్లమా అని వీర్ ఏమీ తెలియనట్టుగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అదేం లేదు అంకుల్. బట్ నేనెంత తెలిసిన వాడినైనా ఒక అబ్బాయికి అమ్మాయి బాధ్యత అప్పజెప్పడం మంచిది కాదు. దాని బదులు తనొక్కతే ఉన్నా తనని తాను సేవ్ చేసుకుంటుంది అన్నాడు కరణ్. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.